యాక్చువల్‌గా ఇప్పుడు ఆ రోజు ఏదైతే అసెంబ్లీలో జరిగిన సంఘటనకి సంబంధించి, ఈ రోజు టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకొచ్చిన తర్వాత, వాళ్ళకేదైతే ఒక కోపం ఉండిందో, ఆ రివెంజ్ తీర్చుకుంటున్నారు అర్థమవుతుంది. చాలామంది మాట్లాడుతున్నారు, విశ్లేషిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ తప్పిదం చేయకుండా, ఇప్పుడే కాస్త అలర్ట్ అయిపోయారు. అతన్ని అరెస్ట్ చేశారు. సో, ఇది మంచి పరిణామమే అనేది కొంతమంది వాదన. ఇప్పుడు అరెస్ట్ చేస్తే సరిపోతదంటారా? అరెస్ట్ ఖచ్చితంగా చేస్తే ఇలాంటి వ్యాఖ్యలు ఆగిపోతాయంటారా? చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోవాలి. మనకు కోపం కిరణ్ మీద ఉంది కాబట్టి వెంటనే వాడిని ఉరి తీసేసేయండి. సొసైటీ నుంచి ఏమొస్తుంది బాధతో వాడిని ఉరి తీసేయండి, వాడిని కొట్టేయండి, వాడిని చంపేయండి, ఇట్లాంటి వస్తుంటాయి మెసేజ్. ఇట్స్ రాంగ్. మనకి ఎంత పెయిన్ అయినా ఉండొచ్చు, చట్టానికి లోబడే శిక్ష ఉండాలి, చట్టానికి లోబడే యాక్టివిటీ చేయాలి. అయితే మీరు అనొచ్చు, ఇట్లాంటి బరి తెగించిన బ్యాచ్ ఒక అరెస్ట్ చేసి 6 రోజులు జైల్లో పెట్టి ఒక 500 రూపాయలు 1000 రూపాయలు లేదా ఒక నెల వారం జైలు శిక్ష చేస్తే మళ్ళీ వీళ్ళు ఏమైనా మారతారా? మారకపోవచ్చు, కానీ మారతారు. ఎందుకు మారతారు? అటు వాళ్ళు మారరు, ఇంకొకటి ఆ పని చేయడు. ఎందుకు అంటున్నానంటే, నేను చెప్తున్నాను కదా, ఇట్లాంటి వ్యక్తులు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు చెలరైపోతున్నారు? వైసీపీలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? వైసీపీ పవర్ లో ఉన్నప్పుడు వీళ్ళు ఏమైనా మాట్లాడారా? భయపడ్డారు కదా కొంత. అంటే అధికారంలో ఉండే వాళ్ళు మమ్మల్ని ఏమీ చేయరు, అధికారంలో లేని వాళ్ళు తిట్టినా ఎవరు పట్టించుకోరు అనే బరి తెగింపే. ఇప్పుడు వీడు 100 వీడియోలు చేస్తుంటాడు ఇట్లాంటివి, వీళ్ళు 99 ఎందుకు చేసినాడు? మొదటి వీడియోకి పోలీసులు అరెస్ట్ చేస్తాను భయ 99 ఎందుకు చేస్తుంటాడు? వీటితో పాటు ఇంకొంతమంది ఎందుకు చేస్తారు? కాబట్టి వ్యవస్థ యాక్టివ్ గా ఉంటే, ఫార్మ్ గా రియాక్ట్ అయితే ఇట్లా చేయరు ఎవరు కూడా. ఇప్పుడు ఇతను అరెస్ట్ చేసినారు, ఇది సీరియస్ అరెస్ట్ గా కొనసాగితే ఇప్పుడు ఎవడైతే విచ్చలవిడిగా రోజా గారి గురించి, విడుదల రజని ఎవరిని గురించి ఆయన మాట్లాడుతున్నారు, టీవీ డిబేట్ లో కూర్చొని బయట కూర్చొని ఎట్ట పడితే అట్ట మాట్లాడుతున్నారు, వాళ్ళందరూ రేపు నుంచి చేయరు. ఒకవేళ చేసినారు అంటే, వాళ్ళపైన చర్యలు కేసులు జరగలేదంటే వాళ్ళు ప్రభుత్వాన్ని అనుమానించాల్సి వస్తుంది. ఇప్పుడు భారతీయ గారి పైన అతను వ్యాఖ్యలు ఏదైతే చేశారో ఆ వ్యాఖ్యలు పరోక్షం గతంలో కూడా చేసినాడు. ఇప్పుడు సమాజం బరస్ట్ అయింది, అసహించుకునింది, ఇది రాజకీయంగా మనకు నష్టం వస్తుందని చేశారు. అంతవరకే మీరు పరిమితం అయితే ఇప్పుడు ఇంకొక బ్యాచ్ ఉంది, ఎట్ట పడితే అట్ట మ్యాచ్. నేను పేర్లు ఎందుకు గురించి వాళ్ళ స్థాయి అది కాదు కాబట్టి వాళ్ళ పేర్లు తీసుకోదలుచుకోలేదు. కాబట్టి వాళ్ళు కూడా రేపు కూడా వీడియోలు చేసినారనుకో, అదే భాష వాడినారనుకో, ఖచ్చితంగా ఏమనిపిస్తుంది? ఇది అవసరం కాబట్టి చేసినారు అనిపిస్తుంది. కాబట్టి అవసరం బట్టి కాకుండా, రాజకీయ అవసరాల కోసం కాకుండా, తప్పును తప్పుగా ఇప్పుడు చంద్రబాబు గారు ఒక ఉపన్యాసం చెప్పారు, ఆడబిడ్డల పైన వస్తే అదే ఒక చివరి రోజు కావాలన్నాడు. అది కానీ అన్ని స్థాయిల్లో అమలైతే ఎవడు మాట్లాడాడు. వచ్చే వైసీపీ గవర్నమెంట్ పని కూడా ఉండదు, వాళ్ళు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ ఒకటి గమనంలో పెట్టుకోవాల్సిన, ప్రభుత్వం అయినా రాజకీయ పార్టీలు అయినా, సమాజం నెగిటివ్ గా తీసుకుంది అనుకోండి, ఏ డిమాండ్లు వస్తున్నాయి? ఇప్పుడు ఉరి తీయండి అని వస్తాం. సమాజం అట్లా రియాక్ట్ అవుతుంది. భరించలేని స్థితికి సమాజం వెళ్ళిపోతే సమాజం ఆ బాధ్యత తీసుకునేస్తుంది. సమాజం శిక్ష వేస్తే చాలా ఘోరంగా ఉంటుంది, చట్టం శిక్ష వేస్తే అందరికీ మంచిది. కాబట్టి అతను చట్టం శిక్ష వేయాలంటే ప్రభుత్వం యాక్టివ్గా ఉండాలి. ప్రభుత్వం చట్టపరంగా శిక్షించకపోతే సమాజం సీన్ లోకి వస్తే వాళ్ళ డిమాండ్లు, వాళ్ళ రియాక్షన్స్ వేరే రకంగా ఉంటాయి, చాలా ఘోరంగా కూడా ఉంటాయి. అది వద్దు వద్దు అనుకుంటే ఏ పార్టీ కూడా ఆలోచించాల్సింది మనం బతుకు తప్పకూడదు. ఈరోజు మీరు అరెస్ట్ చేయకుండా అతను బయట తిరగలడా? నేను వరకు తిరుగుండొచ్చు, ఎందుకంటే సొసైటీ యాక్సెప్ట్ చేయదు అటువంటి దట్ పర్సన్. మీరైనా నన్నైనా ఎవరినైనా ఒక పరిధి దాటి మనం ప్రవర్తించామంటే సమాజం కొన్ని రోజులు తిట్టుకుంటుంది, ఇంకో రోజు హెచ్చరిస్తుంది, మూడో రోజు బాధపడుతుంది, ఇంకా భరించలేని పరిస్థితి కొడుతుంది సమాజం. అంటే ఆ కొట్టే దశకు అతను తెచ్చుకున్నాడు, మిగతా ఎవరు కూడా తెచ్చుకోకుండా ఉంటే మంచిది. మరి ముఖ్యంగా అన్నతో విభేదాలు ఉండొచ్చు, వదిన గారు అంటే మనస్పర్ధలు ఉండొచ్చు, బట్ షర్మిల గారు ఈ విషయానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు. ఏం చెప్తారు? ఖచ్చితంగా శర్మిల గారి రియాక్షన్స్ కొంచెం ఆలస్యమైన అయినందుకు సంతోషం. అదే సందర్భంలో ఆమెకి ఎక్కడ ఓన్లీ ఒక తీవ్ర విమర్శ, ఒక తప్పు జరిగినప్పుడు, ఒక బాధలో ఒక కుటుంబం ఉంటుంది, బాధలో ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని సిన్సియర్ గా ఓదార్చాలి, రాజకీయంగా ఓదార్చకూడదు. ఇప్పుడు శర్మిల గారు రియాక్ట్ అయిన తీరు బాగుంది, లోపలికి కూడా వెళ్ళారు. ఇది మొత్తం మీద ఏం చేశారు? వైసీపీ, తెలుగుదేశం వీళ్ళందరూ పెంచి పోషించిన కాలకేయకుల ఫలితం ఇదే అని అంటారు. అండ్ ఇంకా అందరిని ఒక ఘాట్లో కట్టారు. అంటే వైసీపీ వాళ్ళు మంచోళ్ళని నా ఉద్దేశం కాదు, ఇది సమయం కాదు అంటున్నా. వైసీపీయా తెలుగుదేశం, ఇప్పుడు మనం ఆ ఘటన మొత్తం మాట్లాడిన దశలో ఎక్కడ తెలుగుదేశం వైసీపీ ప్రస్తావన లేదు మనకు. ఎందుకంటే ఘటనగా చూస్తున్నాం. ఒక సీరియస్ ఘటన వచ్చినప్పుడు ఘటనకే పరిమితం కావాలి. ఇక్కడ అవుట్రేట్ గా భారతి గారిని సపోర్ట్ చేయాలి, ఇట్లాంటి వాళ్ళని వ్యతిరేకించాలి, ఇంకేం వద్దు. మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ మాట్లాడండి మీ గొడవలు, వాళ్ళ పార్టీ ఏం చేసింది, గతంలో మిమ్మల్ని ఏం చేసి, ఇవన్నీ దాచారు. కానీ శర్మిల గారు మొత్తం 90% బాగా రియాక్ట్. చివరిలో ఈ రెండు పార్టీలు అంతా ఒకటే, వాళ్ళ ఫలితం ఇది అనుభవించండి అన్నట్టు మాట్లాడకూడదు. కాబట్టి ఖండించడం మంచిదే, తీవ్రంగా ఖండించాల్సిందే. ద సేమ్ టైం ఎక్కడో ఒక చిన్న కోపతాపాన్ని కూడా అట్లా బ్యాలెన్స్ గా చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నట్టున్నారు. అది కరెక్ట్ కాదు.
దీన్ని అవుట్రేట్ గా ఖండించాలి, అవుట్రేట్ గా భారతి గారు వైపు నిలబడాలి. రేపటి నుంచి మళ్ళీ రాజకీయంగా ఏం చేయాలో చేయాలి. ఈ ఎపిసోడ్ వరకు భారతి గారి వైపు నిలబడమే సమాజం, ఆల్రెడీ సమాజం భారతి వైపు నిలబడింది. నిలబడింది కాబట్టి ప్రభుత్వం అంత ఘాటైన డెసిషన్ తీసుకునింది అనేది మనకు అర్థం అవుతుంది. యాక్చువల్గా మనం ఈ పాయింట్ కూడా ఒకసారి నోటెడ్గా మాట్లాడాలి సార్. ఖచ్చితంగా ఒకవేళ కనుక ప్రభుత్వం వెంటనే తక్షణం స్పందించకపోతే, అతన్ని అరెస్టు చేసి పంపించకపోతే వైసీపీ వాళ్ళు లేకపోతే ప్రజలు ఆగ్రహానికి గురి కావాల్సిన పరిస్థితి వచ్చేసింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంత క్విక్గా ఈ డెసిషన్ తీసుకున్నారు అనేది కూడా ఒక వాదన. నిజమంటారా? ఖచ్చితంగా సమాజం అతన్ని ఏదైనా అంటుందని కాదు, అతన్ని ఏమంటే తెలుగుదేశంకి ఏం పోదు, పార్టీకి కూడా నష్టం వస్తుంది. అది గమనించలే గతంలో వైసీపీ. భువనేశ్వరి గారి గురించి వ్యాఖ్యలు చేసినప్పుడు ఎవరు ఏం పట్టకపోవచ్చు, కానీ సొసైటీ పెయిన్ ఫీల్ అయింది. రాజకీయాలతో సంబంధం లేనటువంటి చంద్రబాబు నాయుడు గారి భార్య పట్ల ఒక కీలకమైన పాత్రలో అనుమానాలు వ్యక్తం చేస్తూ మాట్లాడడం అనేది యాక్సెప్ట్ చేయలేదు సొసైటీ. దాని ఫలితాన్ని అట్లా ఉంటుంది సొసైటీ అని గుర్తించారు ఆ రోజు వైసీపీ. ఫలితం ఏమి, దానివల్ల కూడా కొంత నష్టపోయింది. కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని గుర్తించారు. అంటే మనం ఇచ్చలవిడిగా మాట్లాడితే అధికారం ఉందని ఎవరైనా మాట్లాడితే చంద్రబాబు గారు మాట్లాడుకోవచ్చు, లోకేష్ గారు మాట్లాడించే ప్రయత్నం చేయకపోవచ్చు, కానీ వాళ్ళు తెలుగుదేశం సభ్యుడు కదా, అది వాళ్ళే సస్పెండ్ చేశారు. కాబట్టి వాడిని ఏదో కొట్టేస్తారని కాదు, కొట్టేస్తే అనబోని అనుకుంటారు. సమస్య ఏంటంటే తెలుగుదేశం రాజకీయంగా పతనం అవుతుంది. అతను వైసీపీ నష్టపోవడానికి చంద్రబాబు గారి సతీమణి పట్ల చంద్రబాబు గారు మీకు 100 విమర్శలు చేసినా కరెక్ట్ అని నేను విమర్శలు చేసుకొని పదజాల వాడిని కూడా రాజకీయాలే అనుకుంటారు. సంబంధులను కుటుంబ సభ్యులు లాగేసరికి అసహనంగా ఫీల్ అయింది. ఇలాంటి దశ వస్తుందని వాళ్ళు గుర్తించలేదు, వీళ్ళు గుర్తించారు. అది రాజకీయంగా వాళ్ళకి